సరౌండింగ్‌లో ఏం జరుగుతుందనే దాని మీద చాలా ఫోకస్ ఎక్కువ పెరిగింది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ పెంచుకుంటుంది. కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది. ఏదైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు, ఆ పాయింట్ పైన నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మా ఇద్దరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్లాసెస్ అటెండ్ అవుతుంది. అంత ఇంట్రెస్ట్‌గా చదువుకుంటుంది. ఫైనల్లీ ఎగ్జామ్స్ రాసేసరికి తను టాపర్ అయింది. ఐ వాస్ షాక్డ్. దాంట్లో తిన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా హీ లెర్న్ త్రూ దిస్ లీడ్ ఐఏఎస్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లీడ్ ఐఏఎస్ హ్యావ్ సీన్ ఇన్ ఫేస్బుక్లో కూర్చొని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఐ హ్యావ్ ఫౌండ్ దట్ సంథింగ్ లీడ్ ఐఏఎస్ అనేది నేను అనుకున్నా ఇట్ ఈస్ ఫర్ హయ్యర్ లెవెల్ ఆఫ్టర్ డిగ్రీ ఆర్ ఆఫ్టర్ బీటెక్ ఆర్ అట్లా అనుకున్నాను. బట్ there is some hold which holds me, like it starts from grade 5. జాయిన్ అయిన దగ్గర నుంచి తనలో డే బై డే ఇంట్రెస్ట్ చాలా పెరిగింది తనలో. అంటే లైక్ ఎప్పుడు క్లాస్ అటెండ్ అవుతాను అనడం, అండ్ ఎవ్రీడే తను న్యూస్ పేపర్ పాడ్కాస్ట్ని క్లియర్గా చెక్ చేసుకోవడం. ఫైనలీ ఎగ్జామ్స్ రాసేసరికి తను టాపర్ అయ్యింది. ఐ వాజ్ షాక్డ్. అండ్ ఈవెన్ ఎస్ఏ రైటింగ్స్ ఆల్సో షీ ఈజ్ పార్టిసిపేటింగ్ వెరీ యాక్టివ్లీ. ప్రీవియస్లీ షీ ఈజ్ నాట్ లైక్ దట్. నౌ షీ ఈజ్ లైక్ కాన్ఫిడెన్స్ చాలా ఇంక్రీజ్ అయింది. ఈ ఐఏఎస్ కోచింగ్లో మనకి ఎట్లా అంటే వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు గ్రేడ్ 5 అంటే గ్రేడ్ 5 లెవెల్, గ్రేడ్ 6 అంటే గ్రేడ్ 6 లెవెల్, వాళ్ళ ఎబిలిటీకి తగ్గట్టు వాళ్ళ ఎబిలిటీ బేసిస్ మీద ఈ కోచింగ్ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి దీంట్లో. లైక్ మ్యాథ్ కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కవర్ అవుతుంది, రీజనల్ లాంగ్వేజెస్ కవర్ అవుతున్నాయి, అండ్ జనరల్ నాలెడ్జ్, సోషల్ సైన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ దే ఆర్ కవరింగ్. రీసెంట్గా వీళ్ళ స్కూల్లో MUN సెషన్ అయింది, పార్లమెంట్ సెషన్ అయింది. మన్లో హీఈస్ ఇన్ టు ఇటలీ డెలిగేట్గా హీ వాజ్ ప్రైమ్ ఫోకస్డ్ యాజ్ ఇటలీ డెలిగేట్. దాంట్లో తిన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా హీ లెర్న్ త్రూ దిస్ లీడ్ ఐఏఎస్. And even I am attending classes along with her. That is also